Let us welcome our beloved icon star, the perfectionist, Bacho of box office, Allu Arjun sir on stage, please. So welcome to Karnataka, sir, first of all. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. క్షమించాలి, నాకు అంత కన్నడ రాదు. నేను తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ మాట్లాడతాను. నాకు ఇవాళ ఇంగ్లీష్ ఆర్ తెలుగు 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 తెలుగా ఇవాళ బెంగళూరుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద కర్ణాటక మీడియా for showing so much love and being always very, very supportive. From the whole of Telugu cinema industry, not just about my films. Telugu cinema industry gani, Telugu gani, Karnataka media has shown always a lot of love. For that, I like to thank the entire Karnataka media on behalf of Telugu cinema. Thank you very much. ఇవాళ నిజంగా నాకు బెంగళూరు రావటం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఊరు కాకపోయినా మా గ్రోయింగ్ డేస్లో మేము బెంగళూరుకి వచ్చి చాలా సిటీ దట్ వి యూస్ టు ఎస్పైర్. అలాంటి సిటీలో ఐ నెవర్ ఈవెన్ థాట్ దట్ నా సినిమాలు రిలీజ్ అయితే నేను when I was 18 years నేను నా కల్లో కూడా అనుకోలేదు బెంగళూరులో నా సినిమాలు రిలీజ్ అవుతాయి, ఇంత పెద్ద రిసీవింగ్ ఉంటుంది, కర్ణాటక ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారని నేను నా కల్లో కూడా ఆలోచించలేదు. అలాంటిది ఇవాళ ఈ పొజిషన్లో ఉంటూ నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ పుష్ప ఈ December 17th వస్తుంది, దిస్ ఫ్రైడే. పుష్పరాజ్ ಸರ್ ಅದು ಕನ್ನಡದಲ್ಲಿ ಒಂದೇ ಸರ್ ಯು ಹ್ಯಾವ್ ದಟ್ ಡೈಲಾಗ್ ಅಲ್ಲ, ಲೇ ಮಗ ಇದು ನನ್ ಜಾಗ, ಕನ್ನಡದಲ್ಲಿ ಸರ್ ಪ್ಲೀಸ್. ಲೇ ಮಗ ಇದು ನನ್ ಜಾಗ. I'd like to thank the distributors who are distributing this movie in Karnataka, and it was a pleasure working with Dhananjay. Dhananjay, congratulations, and also congratulations for the movie that released. Everybody said you've done a very good performance, and I'm very happy that you're a part of Pushpa, and you should soon become the pride of Karnataka cinema. And special ga Rashmika gurinchi cheppali. నాకు చాలా నచ్చిన అమ్మాయి, లిటిల్ నేషనల్ క్రష్. అండ్ నేను ముద్దుగా క్రష్మిక అని పిలుస్తుంటాను. ఐ థింక్ everybody, it's a very pride moment for her because tana paranga chuste she's a Kannadiga and she's become very popular in Telugu and other languages, even in Hindi, and she's become the face of Karnataka in a way. She's representing our place everywhere over the country. I think it's a proud moment for all Kannadigas also that she's become such a big actress. Congratulations to you for being congratulations to you for being who you are, and it's very nice that you bring, అంటే ఒక మంచి పని చేస్తే మన ఊరికి మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక మంచి పని చేస్తే అందరూ అంటారు ఆ అమ్మాయిది ఏ ఊరు అని. సో ఇట్స్ గుడ్ దట్ యూ బ్రింగింగ్ అ లాట్ ఆఫ్ లైట్ టు కర్ణాటక, ఆల్ ఓవర్. అండ్ ఈ సినిమా డబ్బింగ్ చేసిన సింగర్స్ అందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డైరెక్టర్ సుకుమార్ గారు, నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుద్ది. థ్యాంక్ యూ సుకుమార్ for giving me a wonderful, wonderful, wonderful project like this, and a movie like this. And of course, my friend Devi Shri Prasad, who's given me amazing songs. And tomorrow, me cinema chusina tarvata you'll say that he's also given amazing background score. Cinema nachinda? Meeku try songs nachina? Kannada version okay na? Thank you. Ante taggedelle, correct. ఒకళ్ళు వస్తూ ఈ సినిమాలో పనిచేసిన ఒక వ్యక్తి అన్నాడు, సార్ మీ సినిమాలు మేము చాలా చూసాం సార్, బయటకు వచ్చి మీ సినిమా అయిన తర్వాత కాలర్ ఎగరేసుకున్నాం సార్. నేను చెప్తున్నా సార్ ఈ సినిమా మాత్రం మేము షోల్డర్ ఎగరేసుకుంటాం అని. మీ అందరికి ఇది షోల్డర్ ఎగరేసుకునే సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కర్ణాటక ఫ్యాన్స్, మై డియర్ ఫ్యాన్స్, మై ఆర్మీ, ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ యూ. యూ గైస్ లవ్ మీ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అ లాట్ ఆఫ్ లవ్. అండ్ లాస్ట్ and the most important, once again, condolences to the entire family of Puneeth Rajkumar Garu's family. ఈ హోల్ పుష్ప బిజీలో నేను రాలేదు, అండ్ ఇవాళ నేను వాళ్ళు కలిసి ఉండొచ్చు, బట్ నాకు కలవాలని లేదు. ఎందుకంటే ఐ కమ్ హియర్ ఫర్ పుష్ప ప్రమోషన్ కోసం నేను బెంగళూరు వచ్చాను.
అందుకు కలిసే నన్ను అనిపించుకోవటం నాకు ఇష్టం లేదు. ఆఫ్టర్ పుష్ప రిలీజ్ ఇస్ ఓవర్, ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు బెంగళూరు జస్ట్ టు మీట్ ద ఫ్యామిలీ అండ్ గివ్ మై రెస్పెక్ట్స్ ఫర్ దట్. సూపర్ కాదు, అది నా డ్యూటీ. థ్యాంక్ యూ. అది నాకున్న వాళ్ళ మీద ఉన్న ప్రేమ, గౌరవం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మై ఫ్యాన్స్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కర్ణాటక బెంగళూరుకి వస్తే ఆ ఎనర్జీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి. And once again, thank you everybody for making this event a wonderful event. Pushparaj. See you on December 17th in the theaters. And in the cinema lo last lo dialogue undi. And of course, nenu cheppabothe tappavuddi. Wonderful artist Fahad Fasil is also there in the movie. My brother from another motherland. I hope you see him on screen in this Friday. And tano cinema lo dialogue cheppadu, party leda Pushpa. దానికి చెప్తాను నేను, పార్టీ ఉండదు బ్రో, పెద్ద పార్టీ ఉండదు. December 17న వచ్చే శుక్రవారం వరల్డ్ వైడ్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ఎందుకంటే పెద్ద పార్టీ ఏముంటుంది చెప్పు. See you in the big grand gala mass party. See you on December 17th. Pushparaj. Thank you. And sir, you will always be loud. Sir, media people. అసలు ఎవరి అమ్మాయి, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఈ అమ్మాయి షేక్. ಥ್ಯಾಂಕ್ ಯು. ಪ್ರಶ್ನೆ. ಸೊ ಇದು ಪುಷ್ಪ ಪ್ಯಾನ್ ಇಂಡಿಯಾ ಸಿನಿಮಾ, ಬಹುತೇಕ 5 ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲೂ ಬರ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಿಮ್ಮ ಡಬ್ಬಿಂಗ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಮಾಡ್ಬೋದು. ಯಾಕಂದರೆ ತೆಲುಗು ಆರ್ಟಿಸ್ಟ್ಗಳು ಕೂಡ ಈಗ ಕನ್ನಡ ಡಬ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಸೊ ನೀವು ಯಾಕೆ ಇದರಲ್ಲಿ ಕನ್ನಡ ಡಬ್ ಟ್ರೈ ಮಾಡಬಾರ್ದಾಗಿತ್ತು? ఇది బిఫోర్ తను మాట్లాడే ముందు నేను చెప్తా. పాపం తన కన్నడ డబ్బింగ్ చెప్తా అన్నారు. బట్ ఈ ఒక్క సినిమాకి ఏంటంటే ఎలాగైనా సినిమా December 17th రావాలని వీ వర్ షూటింగ్ టిల్ ఆల్మోస్ట్ 8th or 9th of the film. సో తన స్టార్ట్ చేయటమే తెలుగు డబ్బింగ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే తను ఒరిజినల్గా అందులో చెప్పింది కాబట్టి వీ వాంటెడ్ టు గివ్ హర్ టైమ్ ఫర్, తన పాప అడిగింది. షీ వాంటెడ్ టు స్టార్ట్ డబ్బింగ్, బట్ వీ సెడ్ నో, ఎడిటింగ్కి వీ నీడ్ యూ టు డబ్ ఫర్ ద తెలుగు వర్షన్ ఫస్ట్. టెక్నికలీ తెలుగు వర్షన్ హ్యాస్ టు బి ఫినిష్డ్, ఓన్లీ దెన్ కన్నడ వర్షన్ కెన్ బి డన్. But unfortunately, when she finished Telugu dubbing, we didn't have time for Kannada dubbing. But she'll tell it in her own words. Illa sir, now actually Kannadadalli try ಮಾಡಬೇಕು ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಟ್ರೈ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದ್ದೆ, ಆದರೆ ಟೈಮ್ ಸಿಗಲಿಲ್ಲ ಸರ್. ಆಲ್ರೆಡಿ ಸರ್ ಹೇಳಿದಂಗೆ ಫಸ್ಟು ಸುಕ್ಕು ಸರ್ ಬಂದು ಎಡಿಟಿಂಗ್ಗೆ ನಿಮ್ಮ ವಾಯ್ಸ್ ಬೇಕು, ಕರೆಕ್ಟಾಗಿ ಪ್ಲೇಸ್ಮೆಂಟ್ಸ್ ಬೇಕು ಅಂತ ಹೇಳಿದರು. ತೆಲುಗು ಡಬ್ಬಿಂಗ್ಗೆ ಐ ಥಿಂಕ್ ಐ ಟುಕ್ 3-4 days ತಗೊಂಡೆ. ಅದಾದಮೇಲೆ ದೇ had already dubbed for ಕನ್ನಡ. ಸೊ there was no time, and also sir ಹೇಳಿದಂಗೆ it is, we were shooting till 8th or 9th literally, so there was no time. But second half I'll dub. ಧನಂಜಯ್ ಸರ್, ನಿಮ್ಮ ಕ್ಯಾರೆಕ್ಟ್ರು ಈ ಸಿನಿಮಾದಲ್ಲಿ ಹೇಗೆ ಕ್ಯಾರಿ ಆಗುತ್ತೆ? ಅಲ್ಲೂ ಸರ್ ಜೊತೆ ಇರುತ್ತಾ ಓಲ್ಡ್ ಸಿನಿಮಾ, ಅಥವಾ ಒಂದು ಕೆಲವು ಸೀನ್ಗಳು ಮಾತ್ರ ಸೀಮಿತ ಆಗಿರ್ತಾ? ಹೇಗೆ? ತುಂಬ ಒಳ್ಳೊಳ್ಳೆ ಪಾತ್ರಗಳಿದೆ ಸಿನಿಮಾದಲ್ಲಿ, ತುಂಬ ಒಳ್ಳೊಳ್ಳೆ ಕಲಾವಿದರುಗಳಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಒನ್ ಆಫ್ ದ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಖಂಡಿತ ಅವ್ರ ಜೊತೆನೇ ಇರುತ್ತೆ ಸಿನಿಮಾದಲ್ಲಿ, ನಾನು ಇರೋಷ್ಟು ಅವ್ರ ಜೊತೆನೇ ಇರ್ತೀನಿ. ಪಾತ್ರ ನೆಗೆಟಿವ್ ರೋಲ್. ಈಗ ನೀವು ಡಾಲಿನ ಹೆಂಗೆ ನೋಡಿದ್ರಿ, ಅದೇ ಥರ ಒಂದು ಸ್ವಲ್ಪ ಪೋಲಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ನ ಇಲ್ಲೂ ಜಾಲಿ. ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಸರ್, ಈಗ ಆಲ್ರೆಡಿ ಹಂಗೆ ಪ್ರೀ ರಿಲೀಸ್ ಬಿಸ್ನೆಸ್ 250 crores ಆಗಿದೆ. ಸೊ ಬಿಗ್ ನಂಬರ್ಸ್. ಸೊ ಹೌ ಯು ಆರ್ ಫೀಲಿಂಗ್ ಸರ್? Sir, after a long time, I'm very happy that this is one of the biggest film coming from South India. And we are representing the whole of South. It is not just about Telugu, oka Tamil, oka Kannada no kaadu. In South itself, this is one of the biggest films, and we are representing the whole South. And I hope, because this is just not a film, tomorrow if this film does very well, we are giving a message to the whole South and the whole country that the entire South Indian cinema is flourishing very, very well. So it is very important, more than for me personally, I'm looking at as an industry, for all of us, it will be a big, bright hope, and we'll be telling a big message to the entire country that South cinema is doing very well. People have come back to the theatres and they're flourishing, and I'm very positive that people will come to theatres and we'll all have a good time after a very long time. ರಶ್ಮಿಕಾ ಅವರೇ, ಸುವರ್ಣ ನ್ಯೂಸಿಂದ ವಿಜಯ್ ಅಂತ ಹೇಳಿ.
ಆ್ಯಕ್ಚುಲಿ ನೀವು ಮಾಡುವಂಥ ಸಿನಿಮಾಗಳಲ್ಲಿ ಕ್ಯಾರೆಕ್ಟರ್ ಬೇಸ್ಡ್ ಇರುತ್ತೆ ಅನ್ನೋದು ಎಲ್ಲರೂ ಕೂಡ ಗೊತ್ತಿರುತ್ತೆ, ಬಟ್ ಗ್ಲಾಮರಸ್ ಆಗಿ ಸ್ವಲ್ಪ ಕಾಣಿಸ್ಕೊಳ್ತೀರಿ. ಬಟ್ ಈ ಇತ್ತೀಚಿನ ಸಿನಿಮಾ ಜರ್ನಿಯಲ್ಲಿ ಡಿ ಗ್ಲಾಮರ್ ರೋಲ್ಗಳನ್ನು ಹೆಚ್ಚು ಆಯ್ಕೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀರಿ. ಸೊ ಇದರ ಗುಡ್ ಏನು? ಆ ಥರ ಏನಿಲ್ಲ ಸರ್. ಇವಾಗ ಕೋವಿಡ್ ಆದ್ರಿಂದ ಫಸ್ಟು ರಿಲೀಸ್ ಸುಲ್ತಾನ್ ಬಂತು, ಅದಾದಮೇಲೆ 1 year ಆದಮೇಲೆ ಪುಷ್ಪ ಬರ್ತಿದೆ. ಸೊ ದಟ್ಸ್ ವೈ ಬಿಕಾಸ್ ಆಫ್ ಕೋವಿಡ್ ಮೇ ಬಿ ಇಟ್ ಫೀಲ್ಸ್ ಲೈಕ್ ದಟ್. ಬಟ್ ಡಿ ಗ್ಲಾಮ್ಗೆ ಫೋಕಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ ಏನಿಲ್ಲ. whatever the roles which I find are interesting I'm doing, and ಬೇರೆ ಎಲ್ಲ ಪ್ರೊಡ್ಯೂಸರ್ಸ್ ಡೈರೆಕ್ಟರ್ಸ್ಗೆ ಬಿಟ್ಟಿರೋದು. ಸೊ ಎನಿವೇಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್. ಸರ್ಗೆ ಇನ್ನೊಂದು ಫ್ಲೈಟ್ ಇರೋದ್ರಿಂದ ಅವ್ರು ಆದಷ್ಟು ಬೇಗ ಇಲ್ಲಿಂದ ತೆರಳಬೇಕು, ಮತ್ತೆ ಫ್ಲೈಟ್ ಡಿಲೇ ಆಗುತ್ತೆ. ಸೊ ಆದ್ರಿಂದ ಈಗ ಖುಷಿಯಾಗಿ ಕಳಿಸ್ಕೊಡೋಣ ಇಲ್ಲಿಂದ. ಆ್ಯಂಡ್ ವಿ ಆರ್ ಎನಿವೇಸ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ಅವರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದು ಬೆಂಗಳೂರಿಗೆ ಬಂದು ನಮ್ಮ ಜೊತೆ ಎಲ್ಲ ಮಾತಾಡಿದ್ದೆ ನಮಗೆ ಒಂದು ತುಂಬ ಖುಷಿ. ಆ್ಯಂಡ್ ಯು ವಿಲ್ ಆಲ್ವೇಸ್ ಬಿ ಲವ್ಡ್ ಆ್ಯಂಡ್ ಯು ವಿಲ್ ಆಲ್ವೇಸ್ ಬಿ ಅಡ್ಮೈರ್ಡ್ ಸರ್. ಅಲ್ಲು ಅರ್ಜುನ್ ಸರ್ Sir, Pushpa is the first pan-Indian biggest movie. So how you are feeling, sir? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ತುಂಬ సంతోషం. తెలుగులోనే మాట్లాడతాను, కన్నడలో నా కన్నడ అంత రాదు, సో క్షమించండి. పుష్ప అనే సినిమా ఇప్పుడు సౌత్లోనే ఈ ఇయర్ 2021లో it's going to be the biggest film that's coming from the south, and I'm very, very extremely happy and privileged that this project turned out to be such a big project, and I'm extremely also just one more problem. Just one more. Yeah. Yes, sir. Yes, sir. Just ask. Thanks. Yeah. Right. So Pushpa is your pan-India movie. So what is your take on it, sir? Yeah. Thank you very much. I'm so happy that Pushpa is going to be the biggest film from South India in 2021, and we're all wishing that this film does really well, and it gives a big message to all industries that the films are going to do well, and it sends, when a film does well, it gives hope to all the industries that the films are going to do well. People are going to come back into theaters and watch this, and I'm extremely happy that Pushpa is a film that is going to make that statement, is going to enforce that statement. Sir, music director and your friend DSP sir told that you get a national award for this movie. So, I think DSP Garu really liked the movie a lot, and he felt personally that he really liked my performance. I think it was his way of saying that he really liked my performance. What I deserve awards is something that comes later, after the film release, how people receive it, how juries like it. It's something that they have to speak about. It's not, I can't speak about my work. People have to speak about my work. do you feel the same, sir? Because they are telling about your performance. See, I am nobody to judge my performance because I don't know kada. I hope really if tomorrow people like it and if they bless me, then I think I'll be very, very fortunate. Rajamouli sir has praised your dedication, sir. So how you have been prepared for this challenging role? Yeah, this is a very tough, challenging role, and very nice of Rajamouli Garu to give. I think he really liked the hard work that went into the film, and because he also does a lot of hard work, I think he related to that part of it. Ala Vaikuntapuramlo, you are alright record movie, sir. So you said in your success meet that this is the first step. So it will show that in action, in Pushpa, going to prove it. Or what, sir? I really took Ala Vaikuntapuram as my beginning step. సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నాను ఇక్కడ నుంచి ఇది నా ఫస్ట్ స్టెప్ అనుకుని నేను పని చేయాలని చెప్పి. దట్స్ వై జనరలీ I took that as my first step, and I think I'm moving ahead little by little. Let's see how far this journey goes. I'm very happy that after that Ala Vaikuntapuram, my second step is Pushpa. It's going one step up, and I'm very happy about this journey. Sir, after 20 films, you got all-time record in Ala Vaikuntapuramlo. Yeah. So, is your Pushpa going to break all the records, sir? I don't know, sir. I can't tell how Pushpa is going to do. Is it going to do more than Ala Vaikuntapuram, less than Ala? I can't tell right now. I hope people really like the film, and that's all I care about. I want people to enjoy Pushpa first. How much it does is for a later day. Sir, can you reveal how many shades in Pushpa you are appearing
hint? Sir? There are many shades in Pushpa. It's by stage. So I think you'll see around some 3 or 4 stages of Pushpa in the movie. Sir, all Pushpa songs are going to be hit. Yeah. So which one is your favorite? And my first credit goes to my friend Devishri Prasad for giving me a blockbuster album. All the songs are hit in multiple languages, and ఒక్కొక్క language లో ఒక్కొక్క సాంగ్ బాగా క్లిక్ అయింది అనమాట. ఇట్స్ అ వెరీ ఫార్చునేట్ థింగ్ దట్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ లైక్ దిస్ హ్యాపెండ్ ఎవర్. ఒకే తెలుగులో ఈ వర్షన్ క్లిక్ అయింది, తమిళ్లో ఇంకో వర్షన్, సాంగ్లో ఇంకో వర్షన్ క్లిక్ అయింది. సో ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ మల్టిపుల్ సాంగ్స్ హెవ్ బికమ్ హిట్స్, అండ్ ఓవరాల్ ఇట్స్ పుట్ ద హోల్ ఆల్బమ్ ఆన్ అ డిఫరెంట్ పెడెస్టల్. ఐ థింక్ ఐ గివ్ ఆల్ క్రెడిట్ టు మై బ్రదర్ Devishri Prasad. Sir, is it possible to reveal the real budget of the movie? Huh? Real budget of the Pushpa, sir. Budget of the film? No, you should ask the producer. Sir, I think one thing you already told that police has Absolutely. mandate. Sir, just a few words. I want to come back and visit the family. This is not the time to do it. So I'm definitely going to come back after Pushpa release, only for them to just pay my respects. Karnataka, you have a lot of fans, army. So you just received the love. Yeah. So what do you say for fans? Karnataka has always been very ఇప్పుడు కర్ణాటక అనేది ఫస్ట్ సినిమా ఫస్ట్ ఆర్య అప్పటి నుంచే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటాం, సినిమాలు బాగా చూడటం, తెలుగు సినిమాలు బాగా రిసీవ్ చేసుకుని చూడటం, ఆ ప్రేమ వాళ్ళు మొదటి నుంచే చూపిస్తున్నారనమాట. సో ఆ ప్రేమ అలా చూపించినందుకు మేమందరం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తాం. అంటే వేరే స్టేట్ నుంచి అంతమంది జనాలు చూసి దాన్ని ఒక సినిమాని అభిమానిస్తాం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మా స్టేట్లో జనాలు మమ్మల్ని అభిమానిస్తాం అనేది మంచి విషయం, కానీ ఇంకో స్టేట్ నుంచి అభిమానిస్తాం అనేది ఎంతకన్నా ఒక గొప్ప విషయం. దానికి మేమందరం కూడా కర్ణాటక ప్రేక్షకులకి చాలా రుణపడి ఉంటాం. చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. Without Pan India film, sir, you have a lot of fan following in other states as well. So a lot of stars usually build a North fan base after this first Pan India movie, sir. So what's your thoughts on it, sir? అదేంటంటే మామూలుగా పాన్ ఇండియా రాకముందు నుంచే నా ఫిల్మ్స్ ఈ హిందీలో సోనీ మ్యాక్స్ ఇలాంటి దాంట్లో డబ్ చేసి ఆడేవారు. అండ్ బై ద ఇయర్స్ ఇట్స్ కాట్ అప్ అ లాట్, అండ్ ద రీచ్ ఆఫ్ the cinemas and people all over the north, they started liking my films, and I'm very fortunate they started liking my work. And నేను ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా they recognize me everywhere just like anybody. కర్ణాటక వెళ్తే ఎంత క్రౌడ్ వస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఎనీవేర్ ఇన్ ద కంట్రీ it's no less. And I'm very fortunate that ఎక్కడికి వెళ్ళినా కూడా it's the same kind of even I didn't know, నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఎంత ఉంటుంది, I was thinking సౌత్లో ఎక్కువ ఉంటుంది, నార్త్లో ఎవరికి తెలియదు అనుకున్నాను. కానీ నార్త్ టు సౌత్ అనేది లేదు అసలు. ఎక్కడ ఎనీ కార్నర్ వెళ్ళినా ద రెస్పాన్స్ ఇస్ ద సేమ్. Comments are like that, sir. I'm very fortunate that the North audience are, not just North audience, overall North audience, and even beyond borders, they're receiving us like this. So comments are like that, sir. After releasing the Pushpa, number top star, number 1 star. So it's that something what people have to say. It's very wrong if I say anything about it. I'm very glad that Ala Vaikuntapuram has been the best film in 2021, and 2022 looks like Pushpa is going to be the best film in Telugu. I'm very fortunate about it. What is your opinion on Iconic Star, sir? Icon Star, ఆర్య సినిమా అప్పుడే నాకు స్టైలిష్ స్టార్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని సినిమాల తర్వాత అదే సుకుమార్ గారు, అదే దేవి, ఇదే కాంబినేషన్లో మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సుకుమార్ గారు నాకు ఐకాన్ స్టార్ అని పేరు పెట్టారు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్వీట్ మెమరీ, అండ్ ఐవ్ ఎంజాయ్డ్ స్టైలిష్ స్టార్. ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐ థింక్ ఐ విల్ ఆల్సో ఎంజాయ్ ఐకాన్ స్టార్. Thank you, sir. Thank you.